అది పూర్తిగా పర్వత ప్రాంతం, దట్టమైన అడవి, ఎప్పుడూ పాములు తిరిగే ప్రదేశం. అక్కడ ఒక చిన్న గుహ, నీళ్లు లేవు, కరెంటు లేదు. కానీ ఇద్దరు పిల్లలతో కలిసి ఒక మహిళ అక్కడే జీవనం సాగిస్తోంది. 1-2 రోజులు కాదు, దాదాపు 2 వారాలుగా. దేశం కాని దేశం నుంచి వచ్చిన ఆ రష్యన్ మహిళను రెస్క్యూ చేశారు కర్ణాటక పోలీసులు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది కర్ణాటక గోకర్ణ సమీపంలోని రమతీర్థ పర్వత ప్రాంతం. ఎంతో నిర్మానుష్యమైన ఈ ప్రాంతంలో చిన్న చిన్న గుహలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం వచ్చేవారు ఓ గుహ బయట బట్టలు ఆరేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు పెట్రోలింగ్ టీంకు ఓ మహిళతో పాటు 2 చిన్నారులు కనిపించారు. రష్యాకు చెందిన ఆ మహిళను 40 ఏళ్ల నైనా కుటినా అలియాస్ మోహిగా గుర్తించారు. ఆమెతో పాటు 6 ఏళ్ల కుమార్తె ప్రేయ, 4 ఏళ్ల అమా ఉన్నారు. వెంటనే వారిని కార్వార్లోని మహిళా రిసెప్షన్ సెంటర్కు తరలించారు. రష్యా ఎంబసీతో మాట్లాడి ఆమెను స్వదేశానికి తిరిగి పంపే పనిలో పడ్డారు అధికారులు. ప్రకృతి ఒడిలో జీవించడం అంటే తమకు ఎంతో ఇష్టమని, అందుకే ఈ గుహలో జీవిస్తున్నామని చెబుతున్నారు నీనా. అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉందని, తన పిల్లలు ఆ ప్రదేశంలో ఎంతో సంతోషంగా గడిపేవారన్నారు. We have big experience to stay in natural, in jungle, and we was not dying, and I was not bring my my daughters to dying in jungle. They was not feel bad. They was very happy. They was swim in waterfall. They was have very good place for sleeping. A lot of lessons with art making. We make from clay. We painting. We was good eating. I was cooking with gas. Very good and tasty food. అంతేకాదు, తామేమీ ఆహారం దొరకని దట్టమైన అడవిలో లేమని, అక్కడికి తరచూ పర్యాటకులు కూడా వస్తుంటారని చెబుతోంది నైనా. ప్రకృతిలో భాగమైన పాములు తమకు ఎప్పుడూ హాని చేయలేదని చెప్పుకొచ్చారు. If not was in big forest far from all of, and we cannot probably buy food or anything. It's very close to village, and it's very big and beautiful cave, and not small, and we like it. Have window to look to ocean, and what more. It's very not dangerous place. Everyone, tourists, 3 minutes can come at place. Snakes, for all time we live, yes, we look a few snakes, but yes, we look them like, okay, she go, we go. 2017 నుంచి 4 దేశాలలో పర్యటించిన నైనా కుటీనా 2018 నుంచి భారత్లో నివాసముంటున్నారు. ఆమె వీసా గడువు ఎప్పుడో ముగిసిపోయిందని అధికారులు చెబుతూ ఉండగా పోలీసులు చూసింది పాత పాస్పోర్ట్ అని. ఇటీవలే తమ వీసా గడువు ముగిసిందని చెబుతున్నారు నైనా. అయితే నైనా తన భార్య అని చెబుతున్నారు ఇజ్రాయెల్కి చెందిన ద్రోద్ గోల్డ్ స్టెయిన్. తనకు చెప్పకుండా 2 పిల్లలను తీసుకుని నైనా గోవా నుంచి వెళ్లిపోయిందని చెబుతున్నారు ఆయన. 2 పిల్లల బాధ్యతను తనకే అప్పగించాలని కోరుతున్నారు ద్రోద్.